కేజ్రీవాల్ అంటే ఆక్రేజ్ వేరు. పక్కా ప్రణాళికతో అధికారాన్ని చేతపట్టారు. అందులోనూ ఢిల్లీ కోటలు బద్దలు కొట్టి మరి హస్తం కమలం ముందే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. దాదాపుగా కేజ్రీవాల్ టైంలోనే జనసేన అధినేత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ చీపురు వ్యూహాలను అందుకోలేకపోయారు. పవన్ పవర్ఫుల్ లీడర్ అయినా పార్టీని లీడ్ చేయడంలో తడబడుతున్నారని టాక్. మొత్తంగా వాల్ దగ్గర పాఠాలు నేర్చుకుంటే సేనాని జెండా ఎగరవేయడం పక్కా అంటున్నారు. పక్కా వ్యూహాలతో ఆప్ గెలుపు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టిన కేజ్రీవాల్, వాల్ దగ్గర పవన్ పాఠాలు. ఇద్దరు ఒకే సమయంలో పార్టీలో ప్రకటన. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఆప్. ఏపీలో డీలా పడుతున్న పవన్. ఆప్ వ్యూహాలు అమలు చేయాలని సలహాలు. దాదాపుగా ఒకేసారి పవన్ కళ్యాణ్, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీలు పెట్టారు. ఇద్దరికీ కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. వారిద్దరికీ రాజకీయ వారసత్వం లేదు. ఇద్దరూ వేరువేరు రంగాల నుంచి వచ్చారు. ఒక బ్యూరోక్రాట్ గా ఉంటూ పాలిటిక్స్ మీద మోజు పెంచుకున్న వారు కేజ్రీవాల్. ఆయనలో సమాజానికి నిజాయితీగా సేవ చేయాలన్న తపన ఉంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకోగలిగారు. దేశ రాజధాని ఢిల్లీ కోటనే బద్దలు కొట్టి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలకు చుక్కలు చూపించారు. 9 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతూ జాతీయ పార్టీగా ఆప్ని మలిచారు. మరి అదే టైంలో జనసేన పేరుతో పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ 9 ఏళ్లలో సాధించింది ఏంటి అంటే జవాబు తడుముకోవాల్సిందే. పవన్ కళ్యాణ్కి సామాజిక సేవ చేయాలని, అవినీతి లేని రాజ్యాన్ని చూడాలని బలంగా కోరిక ఉంది. కోరిక ఉంటే కాదు, దాన్ని తీర్చుకునే మార్గాలు, వ్యూహాలు కూడా ఉండాలి. అవి పుష్కలంగా కేజ్రీవాల్లో ఉన్నాయి. అందుకే ఆయన ఈరోజు దేశంలో కీలక నేతగా అవతరించారు. మోదీకే సవాల్ విసురుతున్నారు. 10 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో జాతీయ హోదా ఆప్ పార్టీ సాధించడం ఒక అద్భుతమని కేజ్రీవాల్ అంటున్నారు. ఇది కార్యకర్తల విజయంగా చెబుతున్నారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికైనా సిద్ధమని, ఒట్టేసి మరీ ఆప్లోకి వచ్చామని ఆయన అన్నారు. ఆప్ని ఏర్పాటు చేయడం వెనక బలమైన సంకల్పం ఉందని, అది ఈ రోజున జాతీయ హోదాని సాధించి పెట్టిందని ఆయన అన్నారు. ఇక కేజ్రీవాల్ మరో మాట కూడా చెప్పుకొచ్చారు. పదవుల మీద, డబ్బుల మీద అత్యాశ ఉన్నవారు పార్టీని వీడి తక్షణమే వెళ్ళిపోవాలన్నారు. ఇది నిజంగా డేరింగ్ స్టేట్మెంట్. పార్టీలో ఎవరినైనా ఉంచుకోవడానికే నేతలు చూస్తారు. వారి తప్పులను కాస్తారు. కానీ సిద్ధాంతం కంటే ఎవరూ గొప్ప కాదని, అలా కాని ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చని కేజ్రీవాల్ చెప్పారంటే గట్స్ ఉన్న లీడర్ అని చెప్పాల్సిందే. అంతేకాదు, పార్టీ కోసం జైలుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నవారే తన వెంట ఉండాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. ఆ 10 ఏళ్ల ప్రస్థానం, జాతీయ హోదా దక్కడం నమ్మశక్యంగా లేదని ఆయన అనవచ్చు. కానీ దేశ రాజకీయాల్లో ఆప్ ఒక ట్రెండ్ సెటర్ అయింది. దాని వెనక కేజ్రీవాల్ కృషి ఎంతో ఉంది. ఆయన నిబద్ధతే పార్టీని అలా ఉంచింది. కొండలాంటి బీజేపీని ఢీకొట్టి మరీ నిలబడింది. ఆప్ నుంచి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆప్ ఎప్పుడూ పొత్తుల వైపు చూడలేదు. ఆ పార్టీ ఎలాంటి ఎన్నిక అయినా, ఏ రాష్ట్రంలో అయినా సొంతంగా పోటీ చేసింది, తన సత్తా చాటుకుంది. ఈ రోజు కాకపోతే రేపు షార్ట్ కట్ మెథడ్ సక్సెస్కి లేవు అన్నట్లుగానే ధీమాగా కేజ్రీవాల్ వెళ్లారు.
అందుకే ఆయన పార్టీ ప్రతి రాష్ట్రంలో తగినంత ఓట్లను సాధించి జాతీయ పార్టీగా ఎదిగింది. దాంతోపాటు గుండె నిండా నిబ్బరం కనబరిచారు. తన మీద దాడులు చేసినా, తన మంత్రులను అరెస్ట్ చేసినా ఆయన బెదరలేదు. జనాల మీదనే చూపు ఉంచారు. నేతలకు పాపులారిటీ ఉంటుంది కానీ మంచి పాలనా అధ్యక్షుడు కాలేరు. అలాగే పరిపాలన దక్షత ఉన్న వారికి పొలిటికల్ గ్లామర్ పెద్దగా ఉండదు. ఈ రెండు ఉండడమే కేజ్రీవాల్ విశిష్టత. అందుకే ఆయన ఒక దశాబ్ద కాలం ఈ దేశ రాజకీయాల్లో నాది అని రాసుకున్నారు. అది ఇంకా విస్తరించి మరిన్ని దశాబ్దాలకు పునాది బలంగా వేనుంది అని జాతీయ పార్టీ హోదా చెబుతుంది. ఇక పవన్ కళ్యాణ్, కేజ్రీవాల్ లాంటి వారి దగ్గర ఏకలవ్య శిష్యుడి మాదిరిగా అయినా పాఠాలు నేర్వాలి. వాటిని విస్తరించడానికి 10 ఏళ్లు చాలవని అంటున్న పవన్కి ఒక 10 ఏళ్లలో ఆప్ని జాతీయ హోదాకు తెచ్చిన కేజ్రీవాల్కి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి. మనసుంటే కాదు, మార్గం వెతకాలి. కోరిక ఉంటే చలదు, దాన్ని తీర్చుకోవాలి. ఈ రోజున పవన్ లాంటి వారు చూడాల్సింది ట్రెడిషనల్ పాలిటిక్స్ని, వాటిని ఆచరించే నేతలను కాదు, న్యూ ట్రెండ్ సెటర్స్గా ఉన్న కేజ్రీవాల్ లాంటి వారిని. మరి పవన్ అలాంటి వారి వైపు చూస్తారా లేదో చూడాలి.